భగవద్గీతను చదివి వస్తాను, అప్పుడే నాలో ఈ ధైర్యం వస్తుంది అనేది అతను ఓపెన్ హ్యామర్ ఇచ్చిన ఉత్తర్వు. కాబట్టి అక్కడి నుంచి అతను సెలవు తీసుకుని భారతదేశానికి వచ్చి 1 సంవత్సర కాలం ఇక్కడ ఉండి సంస్కృతం నేర్చుకుని సంపూర్ణ భగవద్గీతను చదివి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్లి ఈ ప్రయోగాన్ని ఆయన చేశాడు. 1945 జూలై 16వ తారీఖున ఆ మ్యాన్హట్టన్ అనే ప్లేస్ లో, దీన్ని ట్రినిటీ అంటారు, దీన్ని మ్యాన్హట్టన్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఆ ట్రినిటీ అన్న ఒక ప్రదేశంలో ఈ ఆటం బాంబ్ ఎక్స్ప్లోషన్ జరిగిందనమాట. అక్కడ జరిగినప్పుడు అక్కడ ఎంతో కాంతి వచ్చింది. అక్కడ ఆ ప్రయోగం చేస్తున్న కొంతమంది వాళ్ళ నోట మాట రాలేదు, కొంతమంది కింద పడి దొర్లుతున్నారు, కొంతమంది నవ్వుతున్నారు. కానీ అప్పుడు ఓపెన్ హ్యామర్ అన్నాడు, నాకు అక్కడ ఉన్న మహత్తరమైన ఆ కాంతిని చూస్తే నాకు భగవద్గీతలోని 11వ అధ్యాయంలోని 12వ శ్లోకం నాకు గుర్తుకొచ్చింది.